నేను చికెన్ ఫ్రై చేస్తున్నా అండి. దానికోసం ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకున్నా అండి. ఆవాలు కొంచెం వేసుకుంటున్నా. వెల్లుల్లి అండి, వెల్లుల్లి ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నా. మిరపకాయలు అండి, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటున్నా. చికెన్ అండి, చికెన్ మంచిగా కడిగేసుకొని పసుపు, ఉప్పు, కొంచెం కారం, గరం మసాలా, కొంచెం పెరుగు అండి కలిపి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా అండి. ఇదంతా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. ఇప్పుడు దీన్ని ఇలా వెల్లుల్లితో ఫ్రై చేసుకుంటున్నా అండి. ఆనియన్స్ యూజ్ చేయకుండా చాలా టేస్ట్గా ఉంటుంది వెల్లుల్లితో. టమాటా కొంచెం యాడ్ చేసుకుంటున్నా అండి. టమాటా ఇలా ఉడికించుకొని కలుపుకుంటా అండి. టమాటాలో కొంచెం సాల్ట్, పసుపు వేసుకొని ఉడికించుకుంటున్నామండి. వెల్లుల్లి ఎర్రగా ఫ్రై అవ్వాలండి. కొంచెం కరివేపాకు వేసుకుంటున్నా. ఇదిగోండి టమాటా మగ్గిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాం. ఇదిగోండి వెల్లుల్లి కొంచెం ఎర్రగా ఫ్రై అయింది. ఈ స్టేజ్లో కొంచెం పసుపు వేసుకుందాం. చికెన్ వేసుకుందామండి ఇందులో. బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుందామండి. ఒకసారి కలుపుకుందామండి. టమాటా యాడ్ చేసుకుందామండి ఇప్పుడు. ఒక 10 మినిట్స్ ఫ్రై అవ్వాలండి. కారం వేసుకుందామండి. ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటున్నా. గరం మసాలా 1 స్పూన్. గరం మసాలా హోమ్మేడ్ అండి. కొత్తిమీర వేసుకుందామండి. కొంచెం పుదీనా వేసుకుందాం. నిమ్మకాయ ఒక హాఫ్ చెక్క పిండుకుందామండి. వన్ మినిట్ కలుపుకొని పక్కన పెట్టుకుందామండి. అంతే అండి, కర్రీ రెడీ అయిపోయింది. వెల్లుల్లి వేయడం వల్ల స్మెల్ అయితే సూపర్ ఉందండి. అసలు చాలా బాగుంది. కారం, ఉప్పు అన్నీ సరిపోయాయండి కరెక్ట్గా మేము వేసుకునే కొలతల్లో. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా అండి. వేడి వేడి అన్నంతో కానీ రోటీతో కానీ చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.